నేను కొల్లాపూర్ మండల ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, మకర రాశి పండుగ కూడా శుభాకాంక్షలు. నా పేరు కొల్లాపూర్ ఎంపీపీ భోజనాయక్. నేను కొల్లాపూర్ మండల ఎంపీపీగా కొనసాగుతున్నాను. అయితే అంతకుముందు గతంలో నేను వైస్ ఎంపీపీగా ఉండేవాడిని. దాని తర్వాత ఆమె ఎంపీపీ గాదెల సుధారాణి గారు ఎమ్మెల్యే గారి బాధ భరించలేక ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఏరే వాళ్ళని ఎంపీపీగా కొనసాగితే నన్ను అడ్డుపడతామని మాజీ ఎమ్మెల్యే గారు భోజనాయక్ ఉంటేనే బాగుంటుంది అంటే భోజనాయక్ని మట్టు పెట్టి, ఎందుకంటే ఏ పని అయినా చేసుకోవచ్చు, ఆయన తెలియకుండా చేయొచ్చు, ఆయన ఏం మూలుగడు ఏం మాట్లాడాలని చెప్పి నమ్ముకొని ఈ పదవిని నాకు అంటగడడం జరిగింది. కనుక గతం నుంచి నేనే ఎంపీపీగా కొనసాగుతున్నాను. ఎందుకంటే మండలంలో ఏ ఫండ్స్ వచ్చినా కానీ నాకు తెలియకుండానే గద్ద వచ్చి కోడి పిల్లని ఎత్తుకొని పోయినట్టు, నాకు తెలియకుండానే వాళ్ళ పిఏలు కానీ వాళ్ళు కానీ మాట్లాడుకొని ఫండ్స్ వచ్చినా ఏమొచ్చినా అన్నీ వాళ్ళే చలామణి చేసేవాళ్ళు, నాకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా. అందుకే ఏంటంటే నేను ఆ బాధ ఏదో నాకు తెలుసు. నేను మీ అందరికి చెప్పలేకపోయాను అన్ని రోజులు. ఎందుకంటే గతంలో నేను అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉన్నది. ఆ బాధ అదంతా నేను తట్టుకోలేక నేను పార్టీ మారడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావుకు నాకు ప్రత్యేక నమస్కారాలు. ఎందుకంటే పార్టీ మారిన తర్వాత గతంలో లేనిది ఇప్పుడు మొన్నటికే విశ్వాస తీర్మానం పెడదాం, అది పెడదాం, ఇది పెడదాం, అది చేద్దాం, ఇది చేద్దామని మీ మాజీ ఎమ్మెల్యే గారు ఈ ఎంపీటీసీ కొంతమంది మా ఎస్టీ నాయకులే వాళ్ళని రెచ్చగొట్టి అన్నీ చేసి వాళ్ళతో ఏదైనా డ్రామాలు ఆడిపిస్తున్నాడు. మాజీ ఎమ్మెల్యే గారు నీకు ధైర్యం ఉంటే నేను నా మండల పదవికి నేను రాజీనామా చేస్తా, నేను పక్కన ఒక సీట్ చేపిస్తా, వాళ్ళని వచ్చి పనులు చేసుకుంటే నేను వెల్కమ్ చెప్తా వాళ్ళని. కానీ నీకు ఆ దమ్ము ధైర్యం లేకుండా నువ్వు ఎవరినో చెంచాగాలని పెట్టి ఏదో నా మీద ఏదో విశ్వాస తీర్మానం పెట్టిస్తా, అది పెట్టిస్తా, ఇది పెట్టిస్తాని నీవు ఎప్పుడు కమిషన్ దారులు, ఎప్పుడు చూసినా నీకు కమిషన్లు కావాలి, దందాలు కావాలా, భూ దందాలు కావాలా, ఇవన్నీ చేసుకుంటా నువ్వు అన్నీ మర్చిపోయినావా? ఎందుకంటే నన్ను భోజనాయకులు పెట్టి ఇవన్నీ చేసుకున్న తర్వాత నన్ను ఏ విధంగా నువ్వు టార్చర్ పెట్టావో నాకు తెలుసు. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఇచ్చిన తల్లితో కలిసి నేను పోదామని చెప్పి మంత్రి కృష్ణారావుతో పాటు నేను కలిసి పోవడం జరిగింది. కాబట్టి మీకు దమ్ము ధైర్యం అన్నీ ఉంటే వచ్చి మీరు నా పక్కన నా ఎంపీ పదవికి ఇప్పుడే రాజీనామా చేస్తాను, మీరు రాండి. వచ్చిన తర్వాత మీరు ఏమేమి పనులు చేస్తారో అది కూడా చూస్తాను. మీరు ఎందుకంటే మీ కళ్ళకు పొగురెక్కి ఇంకోటి మా లంబాడి సోదరులకు చెప్తున్నా అని ఎంపీడీసీ మా భాషలో చెప్తానండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.